జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గోదారంగనాథుల ఆలయంలో కుడారై పాసురం వేడుకలు నిర్వహించారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శేషప్ప కళావేదిక ఆవరణలో మహిళలు సామూహిక కుడారై పాసురం వ్రతాలు ఆచరించారు. 108 పాత్రల్లో పాయసాన్ని నైవేద్యంగా సమర్పించారు. ఇక నుండు నూరేళ్లు సుమంగలిగా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆ తర్వాత నైవేద్యాన్ని వాయినాలుగా ఇచ్చిపుచ్చుకున్నారు మహిళలు. ఉత్సవాల్లో భాగంగా 27వ పాశురం రోజైనటువంటి ఈ కుడారై ఉత్సవాన్ని మేము ధర్మపురి మహిళలందరము కూడా కలిసి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఆ ఉత్సవానికి 108 వెండి గంగాలాలు లేదా ఇత్తడి గంగాలాలలో పాయసాన్ని నివేదించి రంగనాథ స్వామికి నివేదించి గోదాదేవి అప్పుడు చేసుకున్నది. మేమందరము కూడా ఈ మహిళలందరము కూడా కలిసి సామూహికంగా చేసుకొని 108 గంగాలలోని ప్రసాదాన్ని 108 మంది మహిళలకు ముత్తైదులకు వాయనంగా సమర్పించుకుంటాము. ఆ గోదా రంగనాథ స్వామి ఆశీస్సులు మా మహిళలంతలపై ఉండాలని ఆ స్వామిని వేడుకున్నాము. అందరం కూడా సుమంగలిగా నిండు నూరేళ్లు ముత్తైదుతనం ఉండాలి, ఆ గోదా రంగనాథ స్వామి ఆశీస్సులు మహిళలందరిపైన కూడా ఉండాలి అని చెప్పి 108 మంది మహిళలకు వాయనాన్ని కూడా సమర్పించుకున్నాము. ధర్మపురి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా కుడారై ఉత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. ఒక 108 పాత్రలలో పాయసాన్ని నింపి గోదారంగనాథ స్వామి వారికి విశేషమైనటువంటి పూజలు జరిపించి స్వామివారికి నివేదన సమర్పించి తదుపరి భక్తులకు ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ పైన ఆ గోదారంగనాథ స్వామివారి యొక్క ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ